హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబ్ జామున్ రెసిపీ. సో ఎంతమందికి ఇష్టం అండి? అయితే నేను చేసిన గులాబ్ జామున్లో కొంచెం అంత ఐస్ క్రీమ్ వేసుకుని తింటే ఇంకా అసలు స్వర్గమేనండి. అంత బాగా వచ్చింది. చాలా యమ్మీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా, ఒక్క పగుళ్ళు కూడా లేకోకుండా హ్యాపీగా తినేయచ్చండి. అంత చిన్నపిల్లలు ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు. అంత స్వీట్ లేకోకుండా, అంత చప్పగా లేకోకుండా చాలా బాగా వచ్చిందనమాట. నేను చెప్పే కొలతలతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ సిరప్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకైనా లేదా 3-4 డేస్ వరకైనా తీసుకోవచ్చు. అంత బాగా వస్తుంది. సో దీనికోసం నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను. మనకి ఈజీగా 40 to 50 వస్తుంది క్వాంటిటీ. ఎందుకంటే అది మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అందుకనేసి. బయట అయితే మనకి ఎక్కువ ప్రైస్ పెట్టాలి, మనకు తక్కువ వస్తాయి క్వాంటిటీ కూడా. అది చూడండి, స్పూన్తో నేను ఆ గులాబ్ జామున్ కట్ చేసుకుంటే ఎంత బాగా స్మూత్గా కట్ అయిపోతుందో. లోపల టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అంత బాగా పాకంలో నానిపోయినాయి. సో దీనికోసం అయితే ఫస్ట్ సిరప్ రెడీ చేసుకోవాలి. సిరప్కి నేను 2 కప్పుల పిండికి 2 కప్పుల పంచదార తీసుకోవాలి. 2 కప్పుల పంచదార తీసుకున్నాను కదా, దాంట్లో పావు తక్కువ 4 కప్పులు అంటే 3-3/4 కప్పు వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. పాకం వచ్చేంత వరకు పంచదార కరిగించుకొని. ఇది కరెక్ట్గా సరిపోయిందండి నాకు. సిరప్ ఎక్కువ స్వీట్ లేదు, అలానే అసలు తక్కువ స్వీట్ ఉందంటే కూడా లేదు. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కరిగిపోయిన తర్వాత చూసుకోండి. మనం డిమార్ట్లో అట్లా తెచ్చుకుంటాం కదా, అడుగున కొంచెం పిండి అది ఉంటుంది. ఎందుకంటే మనం అవన్నీ పిల్లలు కూడా తీస్తారు కాబట్టి పిండిలు అవి పొరపాటున పడుతుంటాయి. సో ఇది నాకు కొంచెం రవ్వ అది పడినట్లు అనిపించింది. చూడండి, నేను చూపిస్తున్నా. నేను మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ కరగబెట్టేసుకున్నాను అదే గిన్నెలో వేసుకొని. అది పాకం రెడీ అవుతున్నప్పుడు ఇంకో పక్క నేను 2 కప్పుల పిండి తీసుకున్నానని చెప్పాను కదా, అదే పిండిలో ఒక చిన్న ప్యాకెట్ పాలు నాకు సరిపోయాయి. ఈ పాలు అనేది మెయిన్. పాలు వేసుకుంటేనే మనకి క్రాక్స్ లేకోకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది గులాబ్ జామ్ చేయడానికి కూడా. సో ఈ విధంగా మొత్తం పిండిని అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ పక్కకు పెట్టుకున్నప్పుడు దానిపైన వెట్ క్లాత్ పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి అనేది ఎండిపోకూడదు. ఎండిపోతే మనకు క్రాక్స్ వచ్చేస్తాయి. సో అందుకనేసి కొంచెం పైన ఏదన్నా తడి క్లాత్ పెట్టేసుకోవాలి. చూడండి, నా చేతులకు కూడా అంటుకోవట్లేదు. ఆ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. పిండి ఎక్కువ జారు చేసుకున్నా కూడా మనకు రాదు. సో చాలా సాఫ్ట్గా ఇట్లా తడిపేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు క్లాత్తో కవర్ చేసేసుకొని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసేయండి. 5 minutes తర్వాత మనం తీసుకొని ఉండలు చేసుకునే ముందే మనం సిమ్లో పెట్టేసుకొని ఒక బాండి దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అవ్వద్దు ఆయిల్ అయితే. ఎందుకంటే మనం హీట్ అయిపోయింది అనుకోండి ఆయిల్, ఇవనేది పగిలిపోతాయి. లేకపోతే ఆయిల్ హీట్కి పైనంతా రెడ్గా వచ్చేస్తుంది, లోపల మాత్రము ఉడకదు. సో అందుకనేసే సిమ్లోనే పెట్టుకోవాలి. మనం పిండి వేసుకొని చూస్తే ఆ పిండి వెంటనే పైకి వచ్చేస్తుంది అనుకోండి, అంత సరిపోతుంది హీట్. మరీ పొగలు వచ్చే అంత కాగా అవసరం లేదు నూనె. అది కాచుకున్న తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉండల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే వేడిగానే తీసి సిరప్లో వేసేసుకోవాలి. సిరప్ మాత్రం గోరువెచ్చగా ఉండాలండి. ఈ విధంగా నేను చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో. వాటర్గా కూడా ఉండకూడదు అది సిరప్. కొంచెం మనం పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా పాకం గట్టిగా రాకూడదు. అప్పుడు పాకం ఎక్కువ గట్టిగా వస్తే మన ఉండల్లోకి పాకం అనేది వెళ్ళదు. సో బాగా నానాలి అంటే కొంచెం వాటర్గానే ఉండాలి. సో మొత్తం అంతా చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా? నా వీడియో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.